ratio between the volume These are two diagrams, sir. Basically, suspension. Imagine this as a suspension, which is flow-related suspension, which is deflow-related suspension. Which is flow-related suspension, which is deflow-related suspension. Okay. Flow-related suspensions అనేవి కంటైనర్ సైడ్ కి అటాచ్ అయి ఉంటాయి. Flow-related deflow-related అనేది ఫ్లో ఉంటుంది. ఫ్లో అనేది టోటల్ ఈ బయో అవైలబిలిటీకి ఈజీగా ఉంటుంది. మన లోపలికి వెళ్ళినప్పుడు ఈజీగా అబ్జర్వేషన్ కి ఈజీగా వెళ్ళిపోతుంది. ఈ ఫ్లోక్లెట్ సస్పెన్షన్స్ అనేది ఒక సర్ఫేస్ ఏరియాని మూవ్ చేసుకుంటే పార్టికల్ డివైడ్ కావాలి, సర్ఫేస్ డివైడ్ కావాలి, సర్ఫేస్ డివైడ్ నుంచి మళ్ళీ బయోలబిలిటీకి లెస్ ఉంటుంది. లూజ్లీ అజిటేషన్ చేయొచ్చు, హార్డ్లీ అజిటేషన్ చేయొచ్చు. ఫ్లోక్యులేటింగ్ ఏజెంట్స్ సాలిడ్ పార్టికల్స్ అనేవి సర్ఫేస్ టెన్షన్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఈ సర్ఫేస్ టెన్షన్ అనేది పార్టికల్స్ ఉన్నాయి కదా, ఈ సస్పెన్షన్స్ అనేవి టు మేక్ ఏ సస్పెన్షన్ the rate and extent of drug that enters into systemic circulation is known as bioavailability. So bioavailability, flocculated suspension ఎక్కువ ఉంటుందా, deflocculated suspension? ఫ్లోక్యులేటింగ్ సస్పెండింగ్ ఏజెంట్ ఏం చేస్తుందంటే రిడ్యూస్ సర్ఫేస్ టెన్షన్. ఒక పార్టికల్ సైజ్ అనేది డిపెండ్స్ ఆన్ సర్ఫేస్. పార్టికల్ సైజ్ డిపెండ్స్ ఆన్ సర్ఫేస్. ఆ సర్ఫేస్ అనేది రిడ్యూస్ సర్ఫేస్ టెన్షన్. ఒక చార్జ్ అనేది ఈ పార్టికల్ అనేది మూవ్ అవుతుంది. మనం ఏం చేయాలంటే ఈ సర్ఫేస్ టెన్షన్ డిక్రీజ్ చేయాలంటే డిక్రీజ్ ఆఫ్ రిపల్షన్ పొటెన్షియల్. ఒక పార్టికల్ నుంచి ఇంకో పార్టికల్ మూవ్ అవుతుంది, రిపల్షన్ జరుగుతుంది. ఈ రిపల్షన్ జరిగినప్పుడు పార్టికల్స్ అనేవి లూజ్లీ కేక్ ఫామ్ చేస్తుంది కదా, సర్ఫేస్ ఏరియా లూజ్లీ కేక్ ఫామ్ చేసుకుంటుంది. ఈ రిపల్షన్ జరిగినప్పుడు పార్టికల్స్ అనేవి డిస్టెన్స్ బాగా మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇంక్రీజ్ ద రిపల్షన్ పొటెన్షియల్ ఉన్నప్పుడు పార్టికల్స్ అనేవి మూవ్ అవుతాయి. ఈ పార్టికల్ ఇటు, ఈ పార్టికల్ ఇటు అవుతుంది. మనం ఏం చేయాలంటే డిక్రీజ్ ద రిపల్షన్ పొటెన్షియల్. ఈ డిక్రీజ్ పొటెన్షియల్ అనేది రిపల్షన్ తగ్గించినప్పుడు అండ్ మేక్ పార్టికల్స్ టుగెదర్ టు మేక్ ఫ్లోక్యులేట్ ఫామ్ అవుతుంది. ఈ ఫ్లోక్యులేట్ అనేది లూజ్లీ అజిటేషన్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది, క్లియర్ సస్పెన్షన్ అనేది ఫామ్ అయిపోతుంది. అర్థమైందా? రెడ్యూస్ సర్ఫేస్ టెన్షన్. ఫస్ట్ ఫ్లోక్యులేటింగ్ ఏజెంట్ మనం ఇది యాడ్ చేసినప్పుడు ఫ్లోక్యులేటింగ్ ఏజెంట్ ఏం చేస్తుంది, డిక్రీజ్ రిపల్షన్ బిట్వీన్ చార్జ్ పార్టికల్స్. ఈ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో పార్టికల్స్ కి డిక్రీజ్ చేస్తాయి. పొటెన్షియల్ అనేది ఇక్కడ ఉన్న డిస్టెన్స్ ని అట్రాక్ట్ చేసుకుంటుంది, డిస్టెన్స్ మూవ్ కాకుండా అట్రాక్ట్ చేసుకుంటుంది. అప్పుడు ఫామ్ అయిపోతుంది. టూ అనేది అటాచ్ అయిపోతుంది, కమ్ టుగెదర్ ఫామ్ అవుతుంది. వీటిని మనం లూజ్లీ అజిటేషన్ చేయాలి. అజిటేషన్ చేసినప్పుడు మనకు కేక్ అనేది ఫామ్ కాకుండా క్లియర్ సస్పెన్షన్ ఫామ్ అవుతుంది. అవి క్లియర్ గా ఫ్లో అవుతుంది, సస్పెన్షన్ అనేది క్లియర్ గా ఫామ్ అయిపోతుంది. ఎగ్జాంపుల్ ట్విన్ స్పాన్. దిస్ ఈస్ అబౌట్ ఫ్లోక్యులేటింగ్ ఏజెంట్స్. ఫ్లోక్యులేటింగ్ ఏజెంట్స్ ఏం చేస్తారంటే రిపల్షన్ ని డిక్రీజ్ చేస్తారు. ఇంక్రీజ్ చేయకుండా డిక్రీజ్ చేసినప్పుడు పార్టికల్స్ అనేవి దగ్గర జరిగిపోయి ఆ పార్టికల్స్ అనేవి ఇలా ఫామ్ అవుతాయి. ఈ ఫామ్ అయిన పార్టికల్స్ ని మనం లూజ్లీ అజిటేషన్ చేయాలి. అజిటేషన్ చేసినప్పుడు మనకి క్లియర్ సస్పెన్షన్ అనేది ఫామ్ అయిపోతుంది. ఎగ్జాంపుల్ SLS, ట్విన్ స్పాన్ ఆర్ కార్బోవాక్స్. సెకండ్, సస్పెండింగ్ ఏజెంట్ అండ్ థిక్కింగ్ ఏజెంట్.